అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి భారీ జనసందోహంతో నామినేషన్ దాఖలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డితో పాటు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్న తర్వాత గాయత్రీదేవి ఆలయంలో అస్మిత్ రెడ్డి పూజలు చేశారు. ఆ తర్వాత వేలాది మంది కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కుమారుడు అస్మిత్ రెడ్డి నామినేషన్ వేయడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆనందం ఆపుకోలేకపోయారు. డాన్స్ చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. మరోవైపు జేసీ పవన్ రెడ్డిని కార్యకర్తలు భుజాన ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా పవన్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. భారీ మెజార్టీతో తనను తన తమ్ముడు అస్మిత్ను గెలిపించాలని పవన్ కోరారు. అనంతపురం జిల్లా ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా వరదాపురం సూరి నామినేషన్ వేశారు. శివాలయం నుంచి భారీ ర్యాలీగా వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆశీస్సులతో మరోసారి భారీ విజయం సాధిస్తానని అన్నారు. తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి, ఆ సంక్షేమ ఫలాలే ఈరోజు మమ్మల్ని గెలిపిస్తున్నాయి. ఆ అభివృద్ధి చూసే ఈరోజు ప్రజలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మీరు కూడా చూస్తున్నారు కదా ఏ విధంగా ఇక్కడ జనాలు వచ్చారు, ఏ విధంగా ఇక్కడ కేరింతలు కొడుతున్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఈరోజు మమ్మల్ని గెలిపిస్తూ ఉంది. అదేవిధంగా వారందరికీ అన్ని సంక్షేమ ఫలాలు అందే విధంగా చూడాలి. అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని చెరువులు కూడా నీళ్ళు ఇవ్వాలి. ముఖ్య ఉద్దేశం అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చేదే మా ఉద్దేశం. అదేవిధంగా ఏ నిరుపేదకు కూడా ప్రతి సంక్షేమ ఫలాలు అన్నీ అందాలి. ఎవరు కూడా ఇంటి పట్ట లేదు, ఇల్లు లేదు అనకుండా అందరికీ కూడా ఇంటి పట్ట ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా అందరికీ కూడా ఎవరైతే అర్హులు అందరికీ పెన్షన్స్ కానీ ఏవైతే నియోజకవర్గంలో అర్హులు